మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా కావలి గోపాల్ గారు రాయకోటకు సంబంధించిన షార్ట్ వీడియో పెట్టాను, లొకేషన్ పెట్టు అని అన్నారు. అది తమిళనాడు కృష్ణగిరి జిల్లా రాయకోట. ఈ గన్ ఎక్కడ దొరుకుతాయి చెప్పండి సురేంద్ర గారు అన్నదాత కనుక్కొని ఫోన్ నెంబర్ ఇస్తాను మీకు. నేను హౌ మెనీ కేజీస్ బాక్స్ రాయకోట 24 kg బాక్స్, 24 kg బిగ్ లెవెల్ క్రేట్ నవంబర్లో టమోటా రేట్ సురేంద్ర బాబు గారు, దాని అఖిల్ గారు చెబుతున్నారు 1400 గ్యారంటీ. ఇన్ నవంబర్ టమోటా రేట్ విల్ బి 1400 రూపీస్ గ్యారంటీ సెట్ బై అఖిల్ రెడ్డి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే క్రాప్ అయిపోయింది, కొత్త చిగురు వస్తుంది, వాటికి రేట్ తగులుతుందా లేదా, వేరే పంట వేద్దామా చెప్పండి ప్లీజ్. దానికి రెడ్డి శివ గారు కామెంట్ రిప్లై ఇచ్చారు, వస్తుంది బ్రో చిగురు వస్తుంది అంటున్నారు, ఖర్చు ఏముంటుంది చూడండి. ఎందుకంటే ధరలు ఒక్కసారిగా దిగుమతులు భారీగా పెరిగే అవకాశాలు కనిపించడం లేదు. నాకైతే సంక్రాంతి వరకు కూడా రైతులు గిట్టుబాటు ధరకు ఢోకా లేదని నేను అనుకుంటున్నాను. బట్ ఏ మూలు ఎక్కడ ఎన్ని పంటలు తెలియదు. మొత్తం మీద ఇప్పుడున్న వాతావరణం ఒకసారి పరిశీలిస్తే మాత్రం టమోటా ధరలు దారుణంగా తగ్గే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఆ పైన కాలమే నిర్ణయించాలి. డిసెంబర్ రేట్స్ రవిచంద్ర గారు, వెయిట్ అండ్ సి. దేవరా సూపర్ డూపర్ హిట్ అశోక్ రెడ్డి గారు, సినిమా విజయవంతమైంది మంచిది 10 మంది ఉపాధి కలుగుతుంది, తెలుగు చలనచిత్ర పరిశ్రమ పచ్చగా కలకల్లాడుతుంది. ప్రతి సినిమా కూడా విజయవంతం కావాలని ఒక ప్రేక్షకుడిగా నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సంతోష్ రెడ్డి గారు ఒక యూట్యూబ్ ఛానల్లో మాత్రం మార్కెట్ డౌన్ అవుతుందని చెబుతున్నారు, అక్టోబర్ 20కి నిజమా? సంతోష్ రెడ్డి గారు ఒక యూట్యూబర్ అన్నారు, ఆయన పేరు ప్రస్తావించలేదు కాబట్టి నేను కూడా ఈ కామెంట్ చదువుతున్నాను. సంతోష్ రెడ్డి గారు దీనికి రిప్లై కామెంట్లు వచ్చాయి, వినండి ఒక్కసారి. ప్రసాద్ గారు, డోంట్ వరీ బ్రో, రేట్స్ బాగుంటాయి, తోట బాగా చూసుకో. అక్టోబర్ మంత్లో రైన్స్ ఎక్కువగా ఉన్నాయి, ప్రజెంట్ బాగానే వర్షాలు పడుతున్నాయి, మినిమం రేట్స్ పక్కా ఉంటాయి. ఎస్, మరొక పెట్టారు, చెప్పాలంటే సెప్టెంబర్ 10కి రేట్ పెరుగుతుందని ఎవరికీ తెలియదు. ఆగస్ట్ ఎండ్ వర్షాలు పడినాయి, రేట్స్ పెరిగినాయి. ఆ యూట్యూబర్ దేవుడు కాదు, ఏ యూట్యూబర్ కూడా దేవుడు కాదు, మనకంటే యూట్యూబర్లకి పెద్దగా తెలియదు. ఇదైతే వాస్తవం. ఎందుకంటే అన్నదాత దగ్గర ఉన్న సమాచారం నా దగ్గరే తెలియదు. దేశం నలుమూలలు మొత్తం ఢిల్లీలో ఎండలు పెడుతున్నాయి, మహారాష్ట్ర నాసిక్లో వర్షాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఈ సమాచారం అంతా అన్నదాత దగ్గర ఉంది. ఒకటైతే మాత్రం నిజం, మీకు తెలిసినంతగా యూట్యూబర్లు కూడా తెలియదు. కాకపోతే అది అన్నట్టు సెప్టెంబర్ 10 తర్వాత రేట్లు పెరుగుతాయని ఎవరు అనుకోలేదు. వర్షాలు పడడం వల్లే ఆగస్టు చివరిలో సెప్టెంబర్ ధరలు పెరిగాయని ప్రసాద్ గారు కామెంట్ పెట్టారు. ఎస్, నిజమన్నా. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే మహారాష్ట్రలో రెయిన్ ఎక్కువ, నిజమైన మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది. నవంబర్లో రేట్స్ ఎలా ఉంటాయన్న గిట్టుబాటు ధరలకు ఢోకా లేదు. నాసిక్ హెవీ రైన్ నెక్స్ట్ ఢిల్లీకి ఎక్కడి నుంచి లోడ్ అవుతుంది మన నాసిక్ మహారాష్ట్ర ప్రాంతంలో వర్షాలు భారీగా పడటం వల్ల అక్కడ దిగుబడి తగ్గడం వల్ల ఇక్కడ మనకు ధరలు పెరిగాయి. మన ప్రాంతం ముందు కన్నా కోలార్ ఉంది, చింతామణి ఉంది, ములకల్చూరు ఉంది, బి కొత్తగూడ ఉంది, మదనపల్లి ఉంది, ఢిల్లీ అంగళ్ళు మార్కెట్ ఉంది. ఢిల్లీ లోడింగ్ విషయంలో ఆందోళన లేదు. ఇక మనం మరొక పరిశీలిస్తే రాంబాబు గారు, చెప్పాను కదా రాబోయే రోజుల్లో అనంతపురం జీరో స్టాక్ అని. నెక్స్ట్ మంత్ స్మాల్ బాక్స్ 1500, బిగ్ బాక్స్ 3000, మొత్తం నార్త్ సైడ్ టమోటా వాష్ అవుట్. నెక్స్ట్ మంత్ రెయిన్స్ దుమ్ము దులిపేస్తాయి సౌత్ కోస్టల్, అప్పుడు చూడాలి సినిమా. ఇంకా రాంబాబు గారు అయితే అనంతపురం జీరో స్టాక్ అవుతుందని కామెంట్ పెట్టారు. 1,40,000 దగ్గర నుంచి ఒక వారం రోజులు 85,000కు దిగుమతి తగ్గింది. ఇవాళ 8,000 క్యారెట్లు మాత్రమే దిగుమతి అయ్యాయి. బట్ జీరో స్థాయి దిగుమతి అవుతుందా అన్నదైతే నాకైతే $1 మిలియన్ ప్రశ్నే. ఇక అనంతపురం మార్కెట్లో దిగుమతి జీరో స్థాయికి వస్తే చిన్న బాక్స్ 15, పెద్ద బాక్సులు 3,000 వెళ్ళే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతాజ్.
జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః, అన్నదాత సుఖీ భవ. కార్యక్రమం ముగించే ముందు విప్లవీరుడు భగత్ సింగ్ గారికి 117వ జయంతి నివాళిని సమర్పించుకుంటూ